చేసి ఆ రొట్టెని ఆ పాత్రని త్రాగలను. 31 వచనం. అయితే మనమే విమర్శించుకునే ఎలా తీర్పు పొందకపోవడం. దేవుడి వాక్య భాగమును మా కొరకై దీవించుగా. 10వ అధ్యాయం 21 వచనం కూడా మొదలు చదువుతాము. మీరు ప్రభు పాత్ర నుండి దేవుని పాత్ర నుండి కూడా రాగనేరడు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దేవుని బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరడు. ప్రభునకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతము. దేవుని సహాయం ప్రారంభం దేవుని చూద్దాం. పరిస్థితి స్తోత్రాలు ప్రభా, ఈ సమయంలో మాకు ఇవ్వబడిన ఈ వాక్య భాగాన్ని మీరు దీవించండి తండ్రి. అయ్యా, మేము బలి దగ్గర వచ్చుంటున్నాం, బల చుట్టూ చేరవచ్చుంటున్నాం. ప్రభు మమ్మల్ని దీవించును ప్రభా. యోగ్యంగా ప్రభావ మేము బల్లో చేయమని సాయం. మీ శరీరం పరిశుద్ధమైంది, మీ రక్తం పరిశుద్ధమైంది. అనేక పాపల నిమిత్తమై చిన్న నిబంధన రక్తులను సెలవిస్తూ వచ్చింది. మీ శరీరం పట్టుబడుతూ వచ్చింది ప్రభావ, గాయపరచబడుతూ వచ్చింది, దున్నబడుతూ వచ్చింది, మాంసముద్దగా చేయబడుతూ వచ్చింది తండ్రి. మీరు రికార్డు అవుతూ వచ్చిన స్వరూపం కోల్పోతూ వచ్చిన తండ్రి. అది మా కొరకే ప్రభా. మా అవమానం మీ మీద వేసుకున్నారు ప్రభా, మా రావ శిక్ష మీ మీద వేసుకున్నారు. ఆ భారం మీరు వహిస్తూ వచ్చిన అది స్తోత్రాలు ప్రభా. గుర్తుగా మా మధ్య ఉంచబడుతూ వచ్చింది మీ శరీరము, మీ రక్తం ప్రభావ. మేము పాల్పొందేటప్పుడు దైవతని ఎంతో యోగ్యంగా భయంతో ప్రభావ దైవతని దీనిని తగ్గించుకొని మమ్మల్ని సరి చేసుకుంటూ ప్రభావ దైవతని ప్రభావ పరిశుద్ధమైన వారంగా యథార్థపరులంగా దైవతని ప్రభావ దైవతని ప్రభావ మేము పాల్పొందినట్టు సాయం చేస్తున్నాము. గురించి మేము ప్రార్థిస్తాం. కూర్చొని అందరం దీవించము, సాయం చేయండి. నిలబడి మీద అవసరం బలపస్థిరపరచం నడుపుగా మాత్రమే వాడుకోండి తండ్రి. నిలబడి మీద అవసరం దైవతని మెత్తమైన వాడు తీసేయం సహాయం చేయండి. పల్లవసం నుంచి మోసం నుంచి ఈ మాట బయలుబడి చేస్తామని ప్రార్థిస్తాం. ప్రభా సందేశం జరుగుతుంది బిడ్డలు దీవించము, సందేశం టీచర్లు దీవించము, మాటలు దైవతని అనిపిస్తామని ప్రార్థించాం. మీ ఆలోచన మీకు మంచి కావాల్సిన ప్రార్థిస్తూ తిరగబడిన ఆకాశం పర్వాలేదు మా బదించమని ప్రార్థిస్తున్నాం. సిద్ధరించాం. ఇక్కడ పనిచేస్తున్న దృష్టి అంధకాశంతో ప్రబలించడం బంధిస్తూ మేము కలుగుతున్నాం. చేస్తామని నామలు వేపున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాట మనము ప్రతి వారము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొరింథీ రాసిన పత్రికలో మనము అపోస్తలుడైన పౌలు చెప్పబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట చదువుకుని మనము ముందుకు సాగేవారంగా ఉంటాం. ఇక్కడ రాయబడిన మాట మనం పరీక్షించుకుంటూ సరి చేసుకున్న వారమే మన బలలో పాల్పొందవలసిన వారము. ప్రభు వల్ల ఏం చూపిస్తూ ఉందంటే ప్రభు రాకుండా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మరణాన్ని మనం ప్రశ్నించే వారంగా ఉండాలని 26వ వచనం ప్రకారము తాగునప్పుడల్లా ప్రభుత్వం ఆయన మరణమును ప్రశ్నించుకున్న మాట మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాము. ఆయన మరణాన్ని ప్రశ్నించుకుంటే జ్ఞాపకం చేసుకుంటూ మనం చేయాలంటే ఆ బలలో పాల్పొందే వారంగా పాల్పొందే మనం ఎవరైనా సరే పరిశుద్ధంగా పాల్పొందాము. పరిశుద్ధంగా పాల్పొందకపోతే అది నష్టమని కూడా ఆ బల్ల జ్ఞాపకం చేయబడతా ఉన్నాము. ఆ నష్టం ఎలాగ వస్తుందంటే మన జీవితంలో, మన యాత్రా జీవితంలో జరిగే పరిణామాలను జ్ఞాపకం చేయబడతా ఉన్నాము. అది నువ్వు ఏమన్నా నువ్వు ప్రభు విరోధంగా నువ్వు జీవిస్తూ నడుస్తూ ఉంటూ అలా నువ్వు ప్రభు వల్ల పాల్పొందితే ఏం చేయబడుతుందంటే నువ్వు నష్టము నీకు కనపడతా ఉంటుంది. అది ఎలాగంటే అది ఏ రూపమైన రావచ్చు, ఏ రూపమైన రావచ్చు. ఇక నేను అనుభవపరంగా నువ్వు చెప్తా కొన్ని విషయాలు చెప్తే నీ సాక్ష్యం ఏమంటే నీ జీవితం జరిగిన అనేక సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అసత్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనం ఎందుకు పిలువబడుతూ వచ్చినామంటే మనము ప్రోబిడ్లింగ్గా మనము ఉంటూ ఏం చేయాలంటే మనం ఆ మాట చూద్దాము రండి. ప్రభు కొరకు నువ్వు నేను మనం ఏం చేయబడుతూ వచ్చినామంటే ప్రతిష్ఠ చేయబడుతూ వచ్చినాం. నిర్గమకాండంలో అయితే 28-47 వచ్చిన మాట ప్రతిష్టగా మాట్లాడారు. చదవండి మాట చదవండి. నిర్గమకాండము 28వ అధ్యాయం 41 వచ్చి ఆ మాట ఉంటుంది. నిర్గమకాండంలో మనం ప్రభు మనం ఏంటంటే మనం ఏం చేసుకోవాలంట ప్రతిష్ఠింపబడిన వారంగా మనం ఉండాలని ప్రభు అభిషేకం చేసి ప్రతిష్ఠించి పరిశుద్ధపరచవలను. నలభై వచ్చిన లేదు. వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మనం ఎవరు అంటే మనం ఏం చేయబడుతూ వచ్చినాము రోబిడ్లింగా మనము ఆయన మనం ప్రతిష్ఠించుకోవచ్చు. మనం ప్రతిష్ఠించబడిన వారే మనం అలాంటి వారంగా మా వాళ్ళు పడతాం. కాబట్టి ఆ ప్రతిష్ఠించడానికి పరిచయం చేయాలంటే వెళ్ళాలంటే ఒకేదాన్ని ఊరికి తమాషా పోయి నీళ్ళనాలా వచ్చేసి మనం ఎక్కడికి తెలిసి ఊరికి వెళ్ళి వచ్చి లేకపోతే బయటకు వెళ్ళి వచ్చేసి వాళ్ళతో మాట్లాడొచ్చేసి ఆడవిడిగా పోయి ఆడ కూర్చుంటే కుదరదు. వెంటనే అన్న మరణం సంభవిస్తుంది అనమాట. వాళ్ళ నష్టం వస్తుంది అనమాట. కాబట్టి ఎక్కడ పడితే వాళ్ళు పోవడం లేదనమాట. వాళ్ళు భయంతో పోవాలి, భయంతో పరిచయం చేయాలి, భయంతో ఉండాలన్నమాట.
మనం ఏమో ప్రభు ఏమన్నాడు ఆ పేతురు భక్తుడు అంటాడు, మనం అంట యాజక సమూహం అంటాం. మనం యాజక సమూహం, మనం పరిశుద్ధులం అంట. ముందుగా మన పరిశుద్ధులము, తర్వాత యాజక సమూహం చేయబడుతూ వచ్చింది. ఆ సత్యం నువ్వు గ్రహించాలి. ఆ యాజక సమూహం ఏం చేస్తుందంటే అక్కడ ఆడ ప్రతిష్ఠించబడిన ఆ యాజక సమూహం ఆ ప్రతిష్ఠించబడిన ఆ పదార్థాలను కానీ ఏం చేస్తుందంటే వాళ్ళని అవి ముట్టుకుంటారు, తాగుతారు, తింటారు, ఏదైనా చేస్తారు. అలా కాకుండా చేస్తే నష్టపోతారు. కాబట్టి మనం ఎవరైనా ప్రతిష్ఠింపబడిన వారు ప్రభు కొరకు అలాగా నువ్వు నేను ఎరగాలి. ఆ సత్య విఘ్నవరమై మనము ఇక్కడ యోహాను సువార్త ఒక మాట రాయబడతా వచ్చు. యోహాను సువార్త 10:19 వచ్చు. కాబట్టి ప్రతిష్ఠింపబడిన నువ్వు నేను మనం ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారంగా జీవిస్తారు. కానీ ప్రభు కూడా అలాగా చేయబడుతూ వచ్చిన తిండి యోహాను సువార్త 10:19 వచ్చింది. అదేనా ఆలోచనమేనా? చదవమ్మా. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టును వారి కొరకై చూడు ప్రభు ప్రభు కూడా దాన్ని కూడా ప్రభు తను చేసుకుంటూ ప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడు, ఆయన పైన వచ్చిన వాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా మనం ఏం చేసుకుంటే మనం ఇంకా ఏం చేసుకుంటా నిష్ఠగా ఉండాలి. నిష్ఠగా ఉంటాం ఏదో మనం వచ్చేం పోయామని కాదు. కానీ అలా ఉంటే ఏంటంటే మనకి అది నష్టమే, అది సరైన విధానం కూడా కాదనమాట. అందుకని రోమిలకు రాసిన పత్రిక మనం ఎలా ఉండాలంటే రోమిలకు రాసిన పత్రిక 6:12-13 వచ్చిన మాట రాయబడతా వచ్చింది. మనం ఏం చేసుకోవాలంటే ప్రభుకి మనం ఎలాగ ప్రతిష్ఠ చేసుకోవాలి రాయబడతా వచ్చింది. మాట చదువు అక్కడ. కాబట్టి లోబడినట్టుగా సావునకు లోనైన మీ శరీరమును పాపం నెలనీకుడి మరియు మీ అవయవం దుర్నీతి సాధనముగా అప్పగింపుడి. అయితే జాగ్రత్త అయితే మృతుల నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి ఎన్ని మాటలు ఉన్నాయి చూసారా? ఏంటి ఎట్లా ఉన్నామంట మనం అలా కూడా మనం ఏం చేయాలంట? మనం ఏంటంటే దేవునికి అప్పగించుకోవాలి. అంటే ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవుని మనం ప్రతిష్ఠించుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇందాక మీకు చెప్పాను, ఒక చరణం వాడుకున్నాను. ఆ మాట తర్వాత నాకు వాక్యం అంటే అవుతే ఆ సందర్భంలో వేరే సేవడు మాట జ్ఞాపం చేస్తావచ్చు, వేరే జ్ఞాపం చేస్తావచ్చు అనమాట. మాట ఏమంటే చెప్పాడంటే వేరే సేవడు అంటే ఒక సందర్భంలో అందులో మీటింగ్కి వెళ్తే మాటింగ్ ఇక్కడ వైజాగ్ లేదా కుదరదు సాంగ్ మొత్తం మడమనంట. ఆ సాంగ్ కింద కూడా ఉంటుంది మొత్తం మడమంట. ఒక వచ్చిన చివరి వచ్చిన కాదు మొత్తం మడమనంట. ఆ గుర్తించి మొత్తం పడి నేను ఆ వాక్యం ఇప్పుడు మనం ఎండా వచ్చానమాట. కాబట్టి వాళ్ళకి ప్రతిష్ఠిస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కదాన్ని కూడా ఏంటంట చూసి తప్పకుండా వాళ్ళు పాటిస్తూ వచ్చారు. పుల్లు బాగుంటే తగ్గ పాటిస్తూ వచ్చారు, చేస్తూ వచ్చారు. మనం కూడా మన ప్రియమైన వాళ్ళ మనం ఏంటంటే మన ప్రతిష్ఠ మనం ఏం కూడా ఏంటంటే ప్రభు చెప్పిందా మనం చేసేవారంగా ఉండేవారంగా. అందుకోసం మనం పిలవబడుతూ మన పిలుపు శాస్త్రం ఉన్నతమైన పిలుపు రాసిన పత్రిక అన్నమాట. అలాగే రాయబడ్డాడు మన పిలుపు ఉన్నతమైన పిలుపు. అలాంటి పిలుపు ఏదో వాళ్ళు నిలిపిస్తున్నట్టు అమ్మ ఇటు రామ్మ అటు రాయ్యా, నీకు ఆ పదవి ఇస్తాను, ఆ పోస్ట్ ఇస్తాను, ఆ ఉద్యోగం ఇస్తాను, లేకపోతే నా ఇంట్లో మిమ్మల్ని నేను పోషిస్తాను, లేకపోతే నువ్వు అట్లా ఇట్లా అలాంటి పిలుపు కాదు మనకి. నిత్యరాజు పంపిన పిలుపు అనమాట. నిత్యత్వం పిలుపు యుగాలు ఉండే రాజ్యం అది. దానికోసం పిలువబడిన పిలుపు. అక్కడ ఏముంటుందంట? నిత్యమైన సమాధానం ఉంటుంది అనమాట. శాంతి ఉంటుంది. ఈ లోకం అయితే ఏముంటుందా? దుర్మార్గత ఉంటుంది, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏముండదంటే ఇంకేముండదంట ఆనందం అంతగానో ఉండదు, దుఃఖం నిట్టూర్పుదంట మన జీవితాన్ని మనం కొనసాగించేవారు అనమాట. ఈ లోకం ఇచ్చేవారు. అయితే అలాంటి పిలుపుతో నువ్వు పిలువబడుతూ వచ్చి పిలువబడిన పిలుపుతో నువ్వు ఏంటంట నీ దేహాన్ని చేసుకుంటే నువ్వు నీ ప్రాంత దేహం ఏంటంట ఏం చేసుకున్నంట ఆయనకి ప్రతిష్ఠించుకోవాల్సిన వాడు కూర్చున్నాను. కాబట్టి ఎందుకు పోస్ట్లో ఉంటాడు జీవించుకోండి నేను కాదు ఏంటంట. కాబట్టి ప్రభు కోసం జీవించాలి నువ్వునే. కాబట్టి ప్రభు కోసం నువ్వు జీవించేవాడు కూడా క్రీస్తు నాయందు జీవిస్తున్నాడని ఆయన అంటూ ఉంటాడు. క్రీస్తు నాయందు జీవించున్నాడు. అక్కడ క్రీస్తు కలిగి మనం జీవించేవారం ఉండాలి. తీతు రాసిన పత్రిక మాట చదువుతాము ఉంది కదా. తీతు రాసిన పత్రిక 2:14 వచ్చు. 2:14 వచ్చు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి ప్రజలుగా తన కోసం పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకున్నట్టుకు అది అట్లా
ఆయన ప్రతిష్ట ఎలాంటిదంటే నీ ప్రతిష్ట కొరకు ఏం చేయాలని ఏం చేశాను, తన్ను తను అప్పించుకుంటూ వచ్చాను. అప్పించుకుంటూ వచ్చాను. నేను ఎలా ఉండాలి చూసుకో, తన్ను తను అప్పించుకుంటూ వచ్చాను. తన సొత్తుగా ఉండి కొరకే, తన కోసం అంటే నేను ఏం చేయాలంటే మళ్ళీ తన కోసము, తన కోసం నిన్ను పవిత్రపరుచుకుంటూ వచ్చానంట. తన సొత్తుగా చేసుకున్నట్టుకు నిన్ను అందుకోసం పవిత్రపరిచాడు. తన సొత్తుగా తన స్వాస్థ్యంగా ఉండి వరకే తను అప్పగించాడంట. తను నిన్ను పవిత్రపరుస్తూ వచ్చినాడు. అంటే నిన్ను ఆయన అనుకుంటే ప్రతిష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి మనం వీరు ప్రతిష్ఠింపబడిన ప్రజలం, జనాంగం, ఆయన స్వాస్థ్యమైన ప్రజలం అన్నమాట. కాబట్టి నువ్వు ఇలా మనలో ఏముండకూడదు, నీలో నాలో ఏముండకూడదంట, అపవిత్రత ఏది కూడా ఉండకూడదు, అపవిత్రమైనది ఏది ఉండకూడదు. అలాగుండి మనము ఆ బలలో ఎగిమిన బలలో మనం పాల్పొందకూడదు. అది సరైనది కాదు, అది నష్టమే, నష్టమే. కాబట్టి అందుకని మనం చూసినట్లయితే యాకోబు భక్తులు ఒక మాట అంటారు. యాకోబు ఏంటి, యాకోబు రాసిన పత్రిక, మన సత్యం ఆసక్తి ప్రజలుగా మనం దేవుడు ఏర్పడదు. సత్యం అంటే మంచి పని, మంచి పని కొరకే, దేవుని పని కొరకు మనం ఏర్పడకూడదు. సత్యం ఆసక్తి మన వాళ్ళ ఆసక్తి మనలో లేకపోతే మనం ఎవరంట ఆ సత్క్రియ మనలో లేనట్టే. ఆసక్తి దేవుని వాక్యం, దేవుని పనుల నిమిత్తం మనం ఆసక్తి లేనట్టు దినాల్లో చూస్తే ఆ దేవుని పనుల నిమిత్తము, దేవుని కార్యాల నిమిత్తం ఆసక్తి కోల్పోతాం, ప్రజలు కనపడతాం. ఎంత మాత్రం లేదనమాట. మన కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత నేను ఒక సందర్భం గమనిస్తూ వచ్చాను. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నేనైతే నా వరకైతే నేనైతే బలహీనం అన్నమాట. అంతమంది కొంచెం యవనంగా ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే అంటే 40 దాటి కాబట్టి కొంచెము బలహీనం అయిపోతాం ఆటోమేటిక్. మనం అంత వాళ్ళ పరిగెత్తలేము, యవనస్తులా పరిగెత్తలేము, చేయలేము. అయితే నాకున్న ఆ శక్తిలో నేను ఏం చేశానంటే ఆడ వెళ్ళిపోయిన తర్వాత కొంత సిస్టర్స్ ఉన్నారు. కాన్ఫిగరేషన్ అయిపోయింది, మొత్తం చేసాడు. అంకులు ఏం చెప్పాడంటే ఆడ వేసిన వారం రోజులు 2 వారాలు ఏం పట్టింది అనమాట. 2 వారం 3 వారాలు పట్టింది అనమాట. ఆ పరండాలు వేయటానికి, ఆ గుంజులు బాధటానికి, తాటెక్లు మొత్తం అన్ని ఆవరణ మొత్తం శుద్ధపరచడానికి. అయితే కొంతమందికి చెప్పాడు అనమాట, ఒక బాధ్యత గల వారు చెప్తే మనం కూడా ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం అందరూ వెళ్ళిపోయారు. మా ఊరి నుంచి ఎవ్వరు లేరు అనమాట. దాదాపు 50 ఆడ దాదాపు 100 మంది దాదాపు వచ్చి ఉంటే అందరూ వెళ్ళిపోయారు అనమాట. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ వెళ్ళిపోయారు. సేవకుడు మొత్తం బాధ్యతలు కూడా వెళ్ళిపోయారు అనమాట. లాస్ట్కి అనేక నా బాధ వేసేసి నాకైతే హెడేక్, తీవ్రమైన హెడేక్ ఉంది. తర్వాత భారం ఉంది, బలవంతంగా ఉందన్నమాట. బలవంతంగా ఉంటే ఏం చేయాల్సిన పని, నేనేం పని చేసింది చెప్పండి. అక్కడ నా ఇన్షర్ట్ డీలా ఇట్లా ఉందన్నమాట. భారం ఉంది. అప్పుడు బాగా కూల్గా ఉండే కొన్ని వాళ్ళు పిల్లల్ని అడిగి మరి నాకు కొంచెం శక్తి వచ్చేయమంటే నా ఎనర్జీ డ్రింక్ ఉందన్న తాగన్నారు. సో వాళ్ళు నూత మాట్లాడతాను, ఎనర్జీ డ్రింక్ తాగాను ఇచ్చి ఒకటి డ్రింక్ ఇచ్చారు, తాగేది. నేను తల్లం పోతే కొంచెం పని చేద్దామని చెప్పేసి నేను చేశాను అనుకుని ఏం చేశానంటే అది కొంచెం నిలబడి ఉన్నా. అంతలో వేరే సోదరు పిలిచి నువ్వు ఇట్రా అన్నా అన్నాడు. ఏందన్నాను, సేవకుడు పిలిచి ఏందా నిలబడతావు, మనం దాని వేస్తే నేను వాటర్ తీసుకురాను. దొరికింది శాస్త్రం ఏం చేశానంటే అది ఎవరు చేసి చిన్నపిల్లలు చేసే పని, సిస్టర్ చేసే పని. అలా నువ్వు తెచ్చి అట్లా తీసుకురావు, తన కూల్గా ఉండే తీసుకురాను అన్నాడు. నేను తిన కూల్ డ్రింక్ వేరే అంకుల్ మాట, అంకులు వేరే బొబ్బులు ఉంటే తీసుకురాను అంకులు అంటే నేను చేస్తాను అన్నాడు. నేనేం చేశానంటే అంత దాదాపు 100 మంది 150 మంది ఉంటారేమో అయిపోతానికి. ముందు అనుకుంటాను ముందు ఉండాలి తెలియదు, నేను లెక్క పెట్టలేదు. కానీ ఏం చేశాను, నేను వాటర్ పోస్తా ఉన్నాను. అందరికీ ఈ ఇన్స్టా దిగి అట్టే అట్లా చేయాల్సిన పని అట్ట అందరు టీషర్ట్ల మీద మామూలుగా వచ్చారు అనమాట. పని చేసేవాళ్ళు లాగలేదు. నేను స్టైల్గా వాటర్ పోస్తాను. నాకు పోస్తా ఉన్నాను. కొంతమంది అప్పుడు దాకా యాక్షన్తో ఉన్నారు, కొంతమంది ఎవరు వస్తుంది కొంతమంది. నేను పిలిచేసి వరే కొంచెం తీరా అన్నాను. సొంతం మీద పడి అంటే బాగా తెలుస్తున్నాడు. అందులో నా పని చెప్పాలి, నాకు బాగాలేదా అన్నాడు. ఎందుకు ఉన్నారు పని చెప్పేదంటే అందులో వేరే ఉన్నాను అనుకో అని చెప్పాను. అందులో నాకు కొంచెం బలహీనం అది ఇదని చెప్పి ఏం చెప్తా వచ్చాను అనమాట. సరే నేను వదిలిపెట్టేసాను. అది ప్రీమియం నమ్ముతాను, నేను నమ్మిన విషయం ఏంటంటే అంకులు ఎప్పుడు నేను తను డ్రెస్ ఏం చేసుకుని వచ్చేసి నైట్ డ్రెస్ వేసుకుంటా. ఆ టైంలో అంకులు వచ్చేసి కూర్చొని అక్కడ చేరేసుకుని కూర్చోగానే అప్పుడు జరిగినంత పని 5 పైసలేను. అంకులు వచ్చిన తర్వాత ఏంటంటే దాదాపుగా ఏంటన్నా 15 నిమిషాల్లో ఏమైపోయిందో సార్ సగం పని అయిపోయింది అనమాట. అంత యాక్షన్ చేయాలా అంటే ఆయన చేయాలి యాక్షన్. నాకు భలే బాధ వేసింది. నాకు క్రిమినల్ వల్ల రామే నమ్ముతలేదు. చూస్తే తర్వాత అంతా అయిపోయిన తర్వాత కొంతమంది అంటే ఇప్పుడు నీరసం ఉన్న చీకటి పడిపోయింది. అంకులు బయట ఎక్కడో కూర్చున్నాడు. అంకులు కూర్చున్న తర్వాత ఇటు కొంతమంది ఆ తాకడానికి రాలేదన్నమాట. ఆ పైన పెట్టడానికి డోనర్స్ని చూస్తున్న రావట్లా. లేదా వేరే బ్రదర్ పిలిచేసి నాకంటే కొంచెం పెద్ద అన్నమాట. నా 2 అన్న మనం ఇద్దాం, ఈ చివరి పని అయిపోతుంది. అయిపోతాయి అనగానే
అన్న కొంచెం బలవంతంగా వచ్చాడు. లాస్ట్లో పాపం దెబ్బ తగిలింది అతను భోజనం అని పిలిస్తే అవి చాలా చాలా బాగున్నాను, నేను ఎంతలా ఉంటాను అన్నమాట. ఫైట్ ఆడమే కదా, 5 నలుగురు పట్టుకుని దగ్గర వస్తారు, మేము ఇద్దరు బట్టి దాన్ని పట్టుకుని లోపల అన్నమాట. ఇవన్నీ నమ్ముతలేదు ఇప్పుడు అది ఆ నొప్పి నా దగ్గర కింద కూర్చొని పైన లేదన్నమాట. బలవంతం లేస్తాను, బలవంతం కొనుక్కు లేవాలి కష్టం అన్నమాట. బాగానే అంటాను. ఎందుకు చెప్తానంటే దేవుని మహిమార్థమే చెప్తాను, దేవుడు సాయం చేస్తాను. జనం కోసం చేయకూడదు, మనము అంకులున్నాడనో లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయకూడదు. ఆడ మనకు అందం మన పని మనం నమ్మకంగా చేయాలన్నమాట. ఆ పని మనకంటే ఆ పని కోసం నియమపడుకోవచ్చు. ఆ నియమపడిన వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి నీకు ఇచ్చాను ఈ బహుమానం వస్తుంది, నాకు ఈ బహుమానం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి అది నా బహుమానం, సంతోషం నాకు. ఇక మా ఆవిడ అంటుంది నువ్వు చేయలేని పని ఎందుకంటే అంత పని చేసి అంత బాధపడేదాము. ఉదయం లేవాలంటే కష్టమైపోతున్నాను, ముసలు లేచినట్టు లేవాల్సి వస్తుంది, అంత దారుణం అనిపిస్తుంది అనమాట. అది నాకు కోండి నేను బలవంతం చేశా. ఏదంటే ఇసులు పోయారంట చూసావా, ఆడ అంకులు లేడు చేయమని చెప్పలే ఆయన. అది చీకటి కనపట్ల సిల్ లైట్లు వేసుకుని కొంతమంది బండ్లు లైట్ వేసి చేస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే ఆ పని అవ్వాలని ఆశ ప్రియమైన వాళ్ళు ఎందుకు చెప్తానంటే ఆ పని విషయమే ఆసక్తి ప్రజలు నిన్ను చెప్పాడు. సువార్త పని అప్పచెప్పాడు దేవుడు, ఆసక్తి చేయాలి. దేవుని పని అప్పచెప్పాడు, ఆసక్తి చేయాలి. ఆసక్తి విడిపోకూడదు. అందుకోసం ప్రభుత్వం తను అప్పగించుకుంటూ వచ్చాడు. అందుకోసం తను అప్పగించుకుంటూ వచ్చాడు. అమ్మాట చదువమ్మా. సత్క్రియలు ఆసక్తి ప్రజలుగా దేవుడు తను మన కొరకు అప్పగించుకున్నాను. అలాగ నువ్వు అంతేకాదు తీయండి. యాకోబు రాసిన పత్రికలో మాట ఉంది, మన క్రియలు మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. అలాగే ఉండటం ద్వారా దేవుడు మనం దీవించేవాడు. ఇది నేను చేసిన నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ప్రజలంగా మనం అది ఎరగాల్సిన మన శక్తి ఇచ్చిన కొలది ఎవరైనా సరే ఆ టైం నేను చేసింది కాబట్టి ఆ కొంచెం అనుకూల పరిస్థితుల వల్ల మనం బాధపడొచ్చాను. కానీ అయితే దేవుడు ఏంటన్నా ఆయన నమ్మదగిన వాడు అన్నమాట. నీ విషయంలో ఆయన గొప్ప కార్యం చేస్తాను అనమాట. తీయండి 3వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం. అనేక విషయములలో మనమందరం తప్పిపోవచ్చున్నాము, ఎవడైనాను మాట ఎందుకు తప్పిన అటువాడు లోపలేని వాడై అది తన శరీరంను స్వాధీనపరచు. ఇదంట మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. కింద పుట్టినోడి కింద రాయబడతా వచ్చింది. కీడు నుండి అంటే దుష్టుడు అక్కడ ఉన్నాడు అనమాట. కీడు అంటే అది నష్టం అనమాట. మనకి కాంతి నష్టం కలిగిస్తుంది అనమాట. వాళ్ళు చూడండి ఉదాహరణ ఉంది. మన మాట అంటే ఎలా అంటే ఇక్కడ యాకోబు భక్తుడు అంటే మన మాట ఎలా ఉన్నంటే ఇలా ఉన్నంట. అవునంటే అవునండి అంటే అబద్ధం ఏదైనది మన నోటి నుంచి రాకూడదు, కాని మాట రాకూడదు అనమాట. అలాగా ఉండి ఆ బల్లో పాల్గొన్నాడు. అలాగుండి అంతగా మనం పవిత్ర బసుకుంటూ వచ్చాడు. తన్ను కోసం అంటే ప్రభు అబద్ధం ఆడవాడు ప్రభు. మనం కూడా అబద్ధం ఆడకూడదు. అలాంటి వారంగా మనం ఉండాలన్నమాట. అది తప్పదు కానీ కొన్నిసార్లు ఆఫీస్ విషయంలో లేకపోతే బిజినెస్ విషయంలో అక్కడ ఇక్కడ బయట కొన్నిసార్లు చిన్న అయితే నువ్వు అంటే కావాలని ఆడకూడదు. అది తప్పని పరిస్థితి అప్పుడు నేను తెలియక అనానుకూల పరిస్థితి ఒక మాట అంటే ఏమన్నా ఖచ్చితంగా సరి చేసుకుని వదిలిపెట్టావు. కానీ నువ్వు పదే దాన్ని ఎలా చేసుకోవాలంటే దాన్ని సాధనగా చేసుకోకూడదు అనమాట. సాధన చేసుకోకూడదు. మనం అలా చేస్తా ఉన్నాం. అట్లా అందుకని యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? ఆ మాట చూడండి. చదవండి ఆ మాట. 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయంలో మనమందరం అనేక విషయంలో మనం అందరం తప్పిపోతా ఉన్నాము. ఎవడైనాను మాట ఏదో తప్పనియాలా. ఆ సందర్భం ఏంటంటే యాకోబు భక్తుడు అంటే అనేక విషయాలు తప్పిపోతా ఉన్నాం. అయితే తప్పని ఆయన సరి చేసుకోవచ్చు. అయితే ఏమంటాడు? ఆడ ఒక మాట చెప్పాడు, మాట ఎందు తప్పనియాలా అట్టివాడు అది అంటే 4 విషయంలో మాట విషయంలో కరెక్ట్గా ఉన్నట్లయితే నువ్వు అన్ని విషయాలు కరెక్ట్గా ఉండగలవు అని అర్థం. మిగిలిన వాటిని నువ్వు తప్పని సరి చేసుకోవచ్చు అని సరిదిద్దుకోవచ్చు అని రికవర్ చేసుకోవచ్చు అని నువ్వు తిరిగి అన్ని మీద నువ్వు ఓవర్కమ్ చేసి విజయం పొందవచ్చు. అయితే ఈ విషయంలో తప్పిపోతే నువ్వు సరి చేసుకోవడానికి మంచిగా ఉండడానికి అవకాశం లేదన్నట్టు చెప్తావు అన్నమాట. లేదన్నమాట చూడండి. కాబట్టి మనం సాయంత్రం చూస్తే ఆ మాట అబద్ధం గురించి రాకుండా మాట మనం చూసినట్టయితే చేయండి. ఆ మాట చేయండి, చదవండి.
19వ అధ్యాయము 9వ వచనం చదవండి. 19వ అధ్యాయం 9వ వచనము. అందకపోడు అబద్ధములాడువాడు ఏంటంట అది ఇందాక మన ఆదరణ కూడా చూసి వచ్చినామంట. ఏంటంటే మనం ఇది మన నాశనం దేనికోసం వస్తుందా ఉంచబడిందంట. అతిక్రమాలు, అపరాధాలు, పాపము, అదేంటంటే మేము దుష్టత్వం ఉన్నవారే నాశనం అవుతారని మనం రాయబడతా వచ్చాం. అంటే అతిక్రమాలు చేసేవారు నాశనం అవుతారని రాయబడతా వచ్చాం. అంటే ఇక్కడ ఏమన్నా అబద్ధం ఆడు ఏమవుతుందంట అంటే ఏంటంట అతిక్రమంలో ఒక భాగమే, అపరాధాలు ఒక భాగమే, దుష్టత్వం ఒక భాగమే. అది పాపంలో ఒక భాగమే. అది అబద్ధం ప్రేమ జరిగించే వారిని అందరూ వెలుపడి రాయబడతా వచ్చినాను. అబద్ధులు అందరూ రాయబడతా వచ్చినారు. అదేవిధంగా మండు కూడా పాల్గొని రాయబడతా వచ్చింది. రెండో మనం చెప్పబడతా వచ్చినాం. కాబట్టి అబద్ధం ఏం చేయాలంట దాన్ని ఇది అయిష్టంగా మనం ఉందంట చూసేవారు. అబద్ధం సులభసూత్రంగా ఉన్నాము ఏంటంట సులువు పాపం ఇది ఒకటి అనమాట. దాంతోపాటు జాగ్రత్తగా ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నాం. వాళ్ళది ఇంకో మాట చూద్దాము. అదే మాట అందులో దానికి ఏం చేయాలంటే 30వ అధ్యాయం సామెతలు. దాన్ని మేము ఏం చేయాలి, దాని కొరకు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసుకునేవారు. 30వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. వ్యర్థమైన వాటిని అబద్ధములను కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా వ్యర్థమైన వాటికి చాలా ఉన్నాయి. వాటితో పాటు అబద్ధం నాకు చూడు వ్యర్థమైన చాలా ఉన్నాయి కదా. ఇందాక అదే అన్నాడు కదా, అనేక విషయాలు తక్కువ అవుతున్నాము. చాలా ఉన్నాయి అనేక విషయాలు తక్కువ విషయాలు. అయితే అబద్ధము ఆడకుండా దాన్ని జాగ్రత్తగా ఉంటే అన్ని వాడేదంట మంచిగా ఉంటాడు. చూడమాట ఎంత బాగుంది చూడండి. అట్టివాడు లోపల లేని వాడే సర్వశరీరము స్వాధీనంలో ఉంచుకుంటాడు. అంటే ఎలా ఉన్నాడంట చాలా జాగ్రత్త. అబద్ధం ఎంత డేంజర్ మన జీవితాల్లో మాట వల్ల వచ్చే విధానం. అవునంటే అవును కాదు కలిగింది. కాబట్టి కింద చూసినట్టు తీయండి 3వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 13వ వచనం 13వ వచనం చదవండి. 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మధ్య చదవండి. అవసరం సందర్భంలో మనం మాట్లాడుతున్నాము. జ్ఞాన వివేకం గలవాడు సాత్విక గలవాడై కనబరచును. అయితే సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే ఉదయం ఏమనుకుంటారంట సహింపనాలంటే ఉండలేనివి అనమాట. ఉండలేనివి కూడా ఉంచుకొని ఏం చేస్తారంట అవి ఏంటి అంట మత్సరం అంట వివాదం అంట. చాలా మంది ఉంటాం, చాలా కనపడదు అది. ఇప్పుడంటే సందర్భం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తారు అనమాట. ఏందన్నా నువ్వు చెప్పేది ఏందక్క ఏంటి అంటే లోపల ఏందంట అప్పుడు దాగిందనమాట. సహింపనాలని ఆ హృదయంలో దాచిపెట్టాను. నోరు హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడుతుంటా. హృదయం నిండితే ఉందంట నోరు మాట్లాడతాను. ఒక సందర్భం వస్తుందమ్మా. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భం ఏంటంట బయటకు వస్తాం అన్నమాట. ఏముంటుంది బుద్ధి ఏమంట ఆ వివాదం దాచిపెట్టి ఉన్నాం మన హృదయంలో. అది సహింపనాలని అది హృదయం ఉంచకూడదు అనమాట. ఉంచకూడదు కూడా ఉంచుకొని ఉన్నాం అనమాట. అది అపవిత్రమైంది. మనం ఎవరంటే ఆసక్తి ప్రజలుగా దేనికోసం అంటే పవిత్రపరచుకోండి దేవుడు మనం పవిత్రపరచుకొని తన కోసము మన ఆసక్తి దేనికోసం ఆసక్తి దేవుని పని కొరకు దేవుని సువార్త పని కొరకు దేవుని రాజ్యం కొరకు మనం ఏర్పాటు చేస్తున్నాడు ప్రభు వారు. అవి కాకుండా మనం ఏం చేస్తామంట కాని వాటిని మనం ఏం చేస్తామంటే వాటి కోసము ఆసక్తిని మనం పెంచుకొని అవి ఏం చేస్తాం హృదయంలో దాచుకొని మనం వాటి ప్రకారం మనం ప్రవర్తిస్తాము. దానివల్ల మనం నష్టపోతాం. అందుకని చూడండి సహింపనలవి వివాదమును ఉంచుకున్న వారమై అసహ్యపడవద్దు. కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే గర్వంగా ప్రవర్తిస్తాం. ఇదేముంది అదేముంది ఇదేముంది ప్రిమిన వాళ్ళు అలా ఉండకూడదు. నీకు కరెక్ట్గానే ఉన్నా అన్న ఏందన్నా నువ్వు చేస్తావు పైన. అందుకనే యాగబుద్ధుడు తెలుగు రాశారు అనమాట. ఎన్ని కింద రాస్తా పైన సాత్వికమైన మాట పడతా వచ్చారు. సాత్వికమైన మాట ఎంత మంచి మాట చేస్తారా బాబా. మోస గురించి చెప్తా మిక్కిలి సాత్వికుడు అంటే భూమి మీద ఉన్నవాడు. ఇంత కూడా అలాంటి అంటవాడిని ఇంతమంది లేరంట. మిక్కిలి సాత్వికుడు అంట. అలాంటి వాడు ప్రభు ఒక్కరినే చూస్తాను అన్నమాట. ప్రభు వారిని ఒక్కరినే చూస్తాం. తర్వాత ఇంకెవరు మధ్యలో ఎవరిని చూడలేము అనమాట. అలాంటి సాత్వికమైన మోసేనే ప్రభు అంట కోపం వచ్చేసి ప్రభు కోపడతా ఉంటే మన సంఖ్య వాళ్ళకి ప్రభు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, పలకలు వచ్చిన తర్వాత ఒక పరిస్థితి చేసి మోసను వెళ్ళిపోకిన పరిస్థితి గంధవలని వచ్చాడు. తట్టుకోలేక వాళ్ళని తిట్టలేక ఏం లేక పలకలు బాగొట్టాడు అనమాట. పోస్టులకు కొడతాం. ఒకసారి బాధ వచ్చినప్పుడు కోపం కొట్టలేక తిట్టలేక చేస్తాం. బండను చేతులు పెట్టి కొడతాం. అవి బాగా కొడతాం, ఈ బాగా కొడతాం అనమాట. అట్లా ఏదైనా ఉన్న పలకలు దేవుడిచ్చిన పలకలు చేరతల పలకల్ని పలగొట్టేసాడు అనమాట. పలగొట్టేసాడు. ప్రభు దొరికిలేక మిమ్మల్ని మనం శిక్షిస్తున్నప్పుడు చంపేస్తున్నప్పుడు అడ్డపడిన రాయబడతాం. నోట్పడి రాయబడతాం. అడ్డపడిన రాయబడతాం. మనం ప్రభావ ఎందుకు ప్రభావ చేస్తాం చేతి ప్రభావ ప్లీజ్ ప్రభావ శ్రమిష్ ప్రభావ సాగి ప్రభావ మనల్ని లేకుండా ఉంటాడు. అట్లా నన్ను కూడా వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి జీవనాన్ని పేరు తీసేసి అంటాం అన్నమాట. రాయబడి అన్నమాట. చూడండి
ఆయన సాత్వికం ఎలాంటిదో అలాంటి సాత్వికం ప్రేమిన వాళ్ళు అలా ఉండాలి. వాళ్ళ పాపం విషయం ఏంటంటే మనము వాళ్ళ విషయం బాధపడాలి, దుఃఖపడాలి అంటే వాళ్ళ నిట్టూరుపడాలి అనమాట. వాళ్ళు ఎవరైనా సరే క్షమించేయ, తప్పు అయిపోయింది, వాళ్ళని వదిలిపెట్టేయ. అది సాత్వికం అంటే ఎలా పుట్టిన తప్పు చేస్తున్నా ఏంద్రా అయితే అది సాత్వికం అంతో. సాత్వికం కనపడతాయి, లక్షణాలు కలిగి ఉన్నట్టు కనపడతాయో కానీ అది సాత్వికం కనపడతాను. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు అది వాళ్ళు ఆ తప్పు విషయమే వేరే వాళ్ళు విరోధం వచ్చి వాళ్ళని దండిస్తున్నప్పుడు వాళ్ళు ఆ విరోధం ఏం చెప్పాలంటే అయ్యా ఈసారి క్షమించు, ఆ గుణము గుణంలో నేను క్షమించేసేసి ఈసారి సరి చేసుకుంటానని చెప్పే విధానం సాధ్యం. నీ కోపం ఉన్న అతని మీద చేసి జాగ్రత్త చూపిస్తాను ఆ సాధ్య విధానం అన్నమాట. చూడండి అందుకనే చూడండి ఆ మాట కింద రాస్తా వచ్చాడు. హృదయం ఏంటంటే ఏముంటాయంట మత్సరము వివాదము గలవారైతే అసేపడతాం మనం బాగా చేసేవాళ్ళం వాళ్ళు ఏమంటారని గర్విష్ఠులు అంటారు. గర్వం అనేది ఎక్కడ కాదు, పరలోకంలో పుట్టింది. అర్థమైందా? మనం ఎగిరి పడతా ఉంటాం, అది ఇక్కడ పుట్టింది కాదు, పరలోకంలో పుట్టింది. గర్వం దేవుని దగ్గర పుట్టింది అనమాట, స్టార్ట్ అయింది అనమాట. ఇర్మీయా గ్రంథము 13:17 వచనం చూసినట్టే దాని విషయం ప్రభు బాధపడతాం అనమాట, దాని విషయం మనం ఎగిరి పడతా ఉంటాం అనమాట. అందుకే సామెతలు 16వ అధ్యాయంలో చూసినట్టయితే చదవడం దాని ముందు 16వ అధ్యాయము సామెత గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము ఎన్నో వచనం అది 16వ అధ్యాయము 18వ వచనం చదువు. నాశనం ముందు గర్వం నడుచును, అది సంగతి అహంకారం, అది ఆ విషయం అతిశయపడతాం. అతిశయం అదనమాట, అలాంటి విధానం అనమాట. అతిశయం అంటే తప్పు విషయం అతిశయపడతాం. ఏం చేశాను తప్పు బాగా వాడుకోవద్దు, తను శిక్ష పట్టదురా వాడుకోదు, సరిగ్గా కదా అది వాడు బాగా అంటాం అనమాట. ఆ విషయమే మనం సాత్వికం కలిగి తర్వాత మనం ఏంటంటే పవిత్ర కలిగిన విధానంలో మనం పోకుండా, దేవుని విధానంలో మనం పోకుండా, దేవుని రూట్లో మనం పోకుండా అయినా మనం ఏంటంటే మన సొంత విధానం ఏంటంటే ఆ మత్సరం ఏంటంటే ఏమిటి అంటే మత్సరమును ఇంకేముంటుంది మనలో వివాదం మనం ఉంచుకున్న వారమే. ఆ విషయమే ఏం చేస్తామంటే మనము అతిశయపడతా ఉంటాం అన్నమాట. మంచిగా అయింది బాగా తెగ్గుతుంది లేదా అంటే వాడు నష్టపోతే నీకు అతిశయమా, వాడు నష్టపోతే నీకు ఆనందమా? అది నీలో పెట్టుకున్నావు, నీ హృదయంలో పెట్టుకున్న వివాదం అనమాట. అది నీ హృదయంలో పెట్టుకున్న మత్సరం అనమాట. అది ఆ విషయం బాధపడాలి. అంటే బాధపడతామంటే నీలో సాత్వికానికి చోటు ఉన్నట్టు అన్నమాట. నీలో సాత్వికం ఉన్నట్టు, నీలో సత్యం ఉన్నట్టు అన్నమాట. అబద్ధానికి చోటు ఉన్నది. అబద్ధం కింద మాట యాకోబు రాసిన పత్రిక అబద్ధం ఆడవద్దు, ఈ జ్ఞానము భూ సంబంధమైనది ఇంకా దాని ఉంటుంది తర్వాత అది సంగతి అదంట. ఇంకా అర్థం చేసి వాటిని చదువుకు ఇంటికి తర్వాత కాబట్టి మేము వల్ల మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నాం అర్థం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలి. నా చేత నీకు చెప్తా ఉంటున్నాను, వాక్యం చదువుతాను. ప్రభు జ్ఞానం సాయం చెప్పి మాట్లాడుకోవాలి. ప్రభు ఇంటితో మాట్లాడుకోవాలి. పదకాడ పోబోతున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, మన హృదయం ఏం పెట్టుకున్నాం, ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, ఎలా మనం మాట్లాడుతున్నాం, ఏ మాటలు మనం బయట మాట్లాడుతున్నాం, ఏ మాట మనం ఎదురుతో మాట్లాడుతున్నాం, ఏ మాట మనం ఇంట్లో మాట్లాడుతున్నాం, ఏ మాట మనం సంఘస్థులతో మాట్లాడుతున్నాం, ఎలాంటి మాట విషయం తక్కువ అవునంటే కాదన్నమాట. కాబట్టి ఎలా ఉన్నాం మనం సాత్వికం లేకపోగా మనం ఎలా ఉన్నామంట మత్సరము వివాదాలు పెట్టుకున్నప్పుడు ఏమిటో మనం నడుస్తూ ఉంటాం. అతిశయపడతాం అంటే గర్విస్తూ ఉన్నాం. ఆ గర్వం బట్టి మీద మనకి ఏమందంట నాశనం ముందు ఏమొస్తుందంటే గర్వము నడుచున్న తర్వాత పడిపోవడానికి ఏంటంటే అహంకారమైన మనసు. అది అహంకారం మనసు ఉండేదంటే అతిశయం వస్తుంది అనమాట. అది ఆ అతిశయం ఉన్న వాళ్ళు ఏమంటే ఆ వివాదము ఏం కలిగిన వాళ్ళంట మత్సరం కలిగిన వాళ్ళు. మన దేవుని పెట్టి మనం సరి చేసుకున్నాం, వాళ్ళ కాడికి వచ్చాం. ఇది మన సొంత సొకి దురాశనం సొకి ఆయన ప్రతి వార్డును సొకి దురాశ ఏంటంట మళ్ళీ కొలపడతాడంట, ఏడవ పడతాడంట. అది నీ స్వకీయమైంది, అది పైనుంచి వచ్చింది కాదు, భూ సంబంధమైంది, అది దయ్యాల నుంచి వచ్చేది అనమాట. ఈ లోక సంబంధమైంది. మనం సరి చేసుకో దేవుని పెట్టిన మనం సత్వైన ఆసక్తి గల ప్రజలుగా మనం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవచ్చు. తీతు రాశి పత్రికలు రాయబడి సత్క్రియలందు మంచి క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా నిన్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసమే తను అప్పించుకుంటూ వచ్చాడు, నిన్ను పవిత్రపరుచుకుంటూ వచ్చాడు. తన కోసం పవిత్రపరుచుకుంటూ వచ్చాడు, నీ కోసం కాదు, నా కోసం కాదు, తన కోసం పవిత్రపరుచుకుంటూ వచ్చాడు ఆయన ప్రభు. నిన్ను ఆసక్తి అలాగే నువ్వు అందుకని మనం చూసినట్టయితే అతిశయపడకూడదు. ఆ విషయం అతిశయపడితే అది నీలో ఉన్న గర్వమే గుర్తుపెట్టుకో. ఆ గర్వం బట్టి ప్రభు ఏం చేస్తానంటే బాధపడతాము. 20వ గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం ఊహిస్తున్నాను. 20వ గ్రంథం అయినను
మీరు నా మాట వినలేలా మీ గర్వను బట్టి నేను చాటును ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున ఏందమ్మా నీకోసం నా కోసం ఏంది అసలు నా కోసం ప్రభువు నీకోసం నా కోసం ఏడ్చేది ఏంది? నీ గర్వం బట్టి అంటే వలపోస్తాను ఇలా వినిపిస్తాను అంట చాటును ఏడుస్తానంట. అంటే నువ్వు నీలో గర్వం ఉందంటే ప్రభు ఏడుస్తాడు, గుర్తుపెట్టుకో. అది ఇక్కడ కాదు, అక్కడ పరలోకం పెట్టింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయిన గర్వము అది నీలోనలో ఉందంట, నివాసం చేస్తావు అనమాట. నీలో గర్వాన్ని బట్టి అంట ప్రభు ఏడుస్తా ఉన్నాడంట. ప్రభు ఏడుస్తా ఉన్నాడు, షార్ట్ ఏడుస్తాడు. ఒప్పుడు కాదు, బహిరంగ కాదు, షార్ట్కి ఏడుస్తాడంట. అంతేకాదు ప్రభు మందంట అట్టబడతాడంట. ఏం చేస్తాడంట? వలపోస్తాడంట. వలపోస్తాడు. అర్థం చేసుకోవచ్చు. నీ విషయమై, నీ వ్యక్తిగత విషయమై వాళ్ళకడ పోతా ఉంటుంది. సంఘ విషయమైన సంఘం అందరం ముందు మనం వల్ల పాల్గొంటా ఉన్నాం. సంఘం ముందు మనం. కాబట్టి ప్రభు మంద ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం. ఆ మంద సుఖంగా ఉందా, సౌఖ్యంగా ఉందా, ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా? కొనుక్కోవచ్చు, బాగానే ఉంది కదా, విమానం ఉందో. అయితే ఆ మందులో కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు కొన్ని అవసరాలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి. ఆత్మీయంగా, శారీరకంగా, అన్ని విధాలు అది తీర్చవలసిన బాధ్యత మన సంఘంలో ఉన్న నీ బాధ్యత, నా బాధ్యత. ఎరగాలి, నువ్వు అక్కడ ఎరగాలి. చెప్పలేదు కొన్నిసార్లు రాలేదు సార్, రాజు బాగా సార్ పిల్లల వల్ల సత్యం గ్రహించాలి అనేసారి మనం ఏంటంటే అది గమనించలేదు. మన ఎవరు అంటే నువ్వు సేవలు ఉండాలి అన్న, వాళ్ళు చూసుకుంటారు. బాధ్యతలు ఉన్న కాదు, నీ బాధ్యత కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరి బాధ్యత సత్వీన ఆస్తి ప్రజలుగా నేను ప్రతి ఒక్కరు అనమాట. వాళ్ళంటే పూర్తిగా ప్రభు కోసం నువ్వు సగం చేస్తావు. అయితే ప్రభు పనే చేయడం, నువ్వైనా సరే ఎవరైనా సరే అందరూ అదే పని అనమాట. వాళ్ళు అడిగారు సత్యాన్ని. అలా నువ్వు నిన్న ప్రభుని ఏదైనా గణపరిచేవారని ఉన్నావు, లేకపోతే ఏదైనా నష్టం గుర్తుపెట్టుకో. ఆ గర్వాన్ని బట్టి మన గర్వం ఎలా ఉంటుందంటే ఒక చిన్న సందర్భం చూపిస్తారు. ఆ గర్వం ఎలా పడుతుంటే అతిశయపడే గర్వము, అతిశయపడే గర్వము, తర్వాత అది నిర్లక్ష్యమైన స్వభావం గర్వము ఒక సందర్భం కనపడుతూ ఉంటుంది అనమాట. ప్రభు ఆ విషయమే సాటికి లేడు, ఏడవలసిన పని. నీ విషయం సాటికి ఏడుస్తుంది. నువ్వు కూర్చున్న ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, నువ్వు గర్వపడతా ఉన్నావు అంటే నీ గురించి ప్రభు ఏడుస్తున్నా గుర్తుపెట్టుకో. ప్రభు మంది బాధపడతా ఉందంటే ప్రభు వలపోస్తానని గుర్తుపెట్టుకో. ఆ గర్వం దాచిపెట్టుకోమాక, అది తీసి పడేసేసేది. ఏముంది వాడు వీడు అన్నట్టు మనం మాట్లాడుతూ ఉంటాం బయట. ఎడపోయిన తర్వాత అన్న అన్న అంటాం. అది గర్వమే, గుర్తుపెట్టుకో. లెక్కలేతనం, నిర్లక్ష్య స్వభావం. మనం సరి చేసుకున్నాం, బలానికి వచ్చాం, మన పరిశుద్ధమైన ప్రజలు. నీ మాట అవునంటే అవును, కాదు అంత నుంచి వచ్చింది అబద్ధం. ఆ సత్యానికి విరోధమైంది అబద్ధం అన్న. అబద్ధాన్ని జరిగించడం. అలా ఉండాలి నువ్వు నేను. నువ్వు బిడ్డగా మనం జరగవలసిన వాళ్ళు. ఒక చిన్న సందర్భం చూపిస్తాను. ఆ సందర్భం మనకు తెలిసిన సందర్భం అందుకు కూడా చెప్పుకుంటూ వచ్చాము నేను వాక్యంలో. అయితే చూద్దాము అక్కడ ఎలాగ నష్టపోతూ వచ్చినారో మనం చూసినట్టయితే. ఏంటి 2వ సమయాలు గ్రంథము, 2వ సమయాలు 6:16 వచ్చింది కదండి. 6:16 వచ్చింది. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్య మార్చున్న దావీదును కనుగొని తన మనసుతో అతని హీనపరచెను. ఈమె ఎలాంటి ఆమె తెలుసా? 1వ సమయాలు 14వ అధ్యాయము 19వ వచనం చూస్తే మేకాలు ఏంటంటే ఎవరంటే దావీదును ప్రేమించడం రాయబడతా వచ్చింది అన్నమాట. తర్వాత 1వ సమయాలు 19వ అధ్యాయం 11వ వచనం అండి. 11వ వచనము సౌలు తనకి తనకు వారిగా ఉండడానికి దావీదు ఇచ్చిన తర్వాత మేకాలు ఏం చేస్తా వచ్చింది? దావీదు విషయమే చదువమ్మా, చదువు మాట్లాడు. 1వ సమయాలు 19వ అధ్యాయం 11వ వచనం. 1వ సమయాలు 19వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున చంపవలని అంటే దావీదును చంపవలని దావీదు పట్టుకున్నట్టుకై దూతలను పంపగా మీకాలు అంతగా ప్రేమించింది దావీదుని. కాబట్టి ఏంటంట వాళ్ళు వచ్చారు, వాళ్ళ తండ్రి వంద పంపించాడు, సైన్యం పంపించి సంపాదన పంపిస్తే
అది దాన్ని పసిగట్టింది. పసిగట్టి ఏం చేసింది దావీదుని కిటికీలో నుంచి దించేసి పంపించేసింది అనమాట. అంతగా ప్రేమిస్తూ వచ్చింది. అంతగా ప్రేమించిన మేకాలు ఏం చేస్తా ఉందంట, ప్రభు పని విషయం అది, ప్రభు అక్కర్పడది. దావీదు ఏం చేస్తామంట, ప్రభు పనిని నెరవేరుస్తూ ఉంటే అలాంటి సందర్భంలో ఆ మనసును తీసుకొస్తామంటే ఆ మనసులో ఉన్న ఆ ప్రజలందరూ సంతోషంతో వస్తుంది. ఆ సంతోష సందర్భంలో పైన మేకాలు నిలబడి ఏం చేస్తా ఉందంట, కిటికీలో చూసి ఏం చేస్తాంట, చెలికతులతో పాటు చూస్తా ఏమంటే ఏం చేస్తా వచ్చిందంట, ఎక్కడైనా పరిచింది మళ్ళీ బాగుంటుంది అన్నమాట. 2 సమయాలు 6:16 వచ్చింది. తన మనసులో అతన్ని కనపడింది ఎవరికన్నా, అది బహిరంగమైందా, నోటితో చెప్పేదా, ఎక్కడైనా పరిచిందంట అంటే గర్వం. గుర్తుపెట్టుకో, గర్వం కనపడేది కాదు, లోపల ఉంది. అందుకే రాయబడిన మాట ఏంటంట, తనకి చనిపోయిన తర్వాత ఎలా ఉందంట, గొడ్రాల్లాగా ఉందంట. గొడ్రాల్లాగా నువ్వు చెప్తున్నట్టు మీకు ఆ మాట. మనము దేవుని బిడ్డగా ఒక విశ్వాసిగా మీకాల వలె నువ్వునే ఒక విశ్వాసం కానీ హీనమైన స్థితిలో నువ్వు చూసినట్లయితే ఒక ఆత్మ కనలే స్థితిలో నువ్వు ఉండేవారుగా ఉంటాము. ఒక ఆత్మ కొనలేవన్నమాట. అక్కడైతే ఒక అమంట గొడ్రలా ఉండిపోయింది అనమాట. కనలేకుండా అదే దాడి తీసుకున్నట్టే ఏడ్చోడను, ప్రభా క్షమించి ప్రభావ మేకాలకు ఏది ప్రభావ సార్ క్షమించేసి తను ఆ గొడ్రాల జీవితం నుంచి కావాలని తన్ని తీసే ప్రభావం, తనకి పిల్లలు ప్రభావం బతినాడు ప్రార్థన చేసి ఉండేవాడేమో, అన్న తను లేకుండా పోయేదేమో. కడకు నీకు నాకు ఆత్మీయంగా మీరు బుద్ధి వచ్చిన మిత్రమై ప్రభు ఇప్పుడు రాసి పెట్టాడు. గొడ్రలా ఉందన్నమాట. నేను నా జీవితాల్లో అలా హీనమైన స్థితి, తన గర్వం కలిగి అలాంటి హీనమైన స్థితిలో వాళ్ళకి చూస్తున్నట్టు ఒక విశ్వాసని, సంఘస్థులను, బయట వారిని ఈయన పరిచయం అంటే నీ మనసులో ఏంటంటే నువ్వు అంట ఎలా ఉంటావంట, గొడ్రాల్లా గుర్తుపెట్టుకో. ఒక ఆత్మను కనలేవు, ఒక ఆత్మ ఇంకా దేవునిలో తీసుకురాలేవు, నిత్యరాజ్య వరకు వాళ్ళని సిద్ధపరచలేవు. నీ పరిస్థితి నా పరిస్థితి అనమాట. గుర్తుపెట్టుకో. గర్వం ద్వారా తీసుకెళ్తుంది అనమాట. అనేక మన జీవితంలో కూడా ఇదే కలిగి కనపడం. మనం పైకి ఎలా ఉంటే బాగానే ఉంటాం. మన దేహ ఆరోగ్యం బట్టి మనం ఎలా ఉంటాము, మన ముఖ కవలికలు కానీ మన విధానం కానీ అంతా బాగానే ఉంటుంది. అయితే లోపల ఉంటుంది, లోపల పై రూపంలో దేవుడు లక్ష్య పెట్టు, కానీ లోపల హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టేవాడు. మన దేవుడు అలాంటి వాడు. మమ్మల్ని కలిగిన వారు మేము ప్రభు మనం సేవించే వారు. మనం చివరి ఈ 2 మాటలు చదువుకొని మనం వివరించుకోం కానీ చదువుకొని యాకోబు రాసిన పత్రిక అలా మనం ముందుకెళ్ళేవారు. కాబట్టి అపోస్తలుల పౌలు అంటాడు, నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు అనమాట. ఆత్మ పడుతుంది. కాబట్టి అలా ఆత్మకి మనం ఎలా ఉంటాం, మనము ఆ ప్రసవ వేదన లేని వారంగా ఎలా ఉంటాం, మనము ఉండేవారంగా. ఎప్పుడు మన జీవితంలో ఆ హీనమైన స్థితి మనం కలిగి ఉన్నట్టయితే ఇతరుల్ని పైకి కనపడుతుంది. పైకి బాగానే పైకి అంటాము, లోపలే ఉంటుంది చేసుకున్నట్టు బాగానే ఉన్నాయి అది అని చెప్పేసి వాళ్ళ మీద ఉన్న ఏమంట ఏమైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఏమైతే ఇతరులు పంచిపెట్టుకుంటామంటే అది హీనమైన స్థితే కదా. మనం బయట వేసుకోవడం వెళ్తే చేసుకోవడమే కదా, బయట వేసుకోవడమే కదా, నష్టమే కదా. అది ఎంత నష్టం సంఘానికి, మందకి. అది కూడా గర్వమే కదా. ఆ మంద విషయమే చెరపట్టే మంద విషయమే ప్రభు ఇది వలపోస్తాను రాయబడతా అవుతుంది కదా. కాబట్టి నీ గర్వాన్ని బట్టి దేవుడు సాటిలో ఏడుస్తూ ఉన్నాడు కదా. దాన్ని అర్థం చేసుకొని దేవుని పెట్టి కదా మనం సరి చేసుకునే వారమే. ఆ పలకటి ప్రభు నిన్ను దీవించేవాడు. మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మనం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువమ్మా. చివరి చదివేసే చాలు. ఎలాగనగా మత్సరమును ఎక్కడప్పుడు నిన్ను ఉండును, అయితే పైనుండి వచ్చి జ్ఞానము అది సంగతి మొత్తం పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి అది సంగతి. నువ్వు నేను అలాగుండదు, అలాగుండి ప్రభుని మైపరిచేవారు అనేక సార్లు మన ఈ విషయాలు మనం తప్పిపోతాము. కొద్దిగా పశ్చాత్తాపడదు. ప్రభావం క్షమించు, ప్రభావం క్షమించు. నేను ఎలా ఉన్నట్టు వివాదంలో ఉన్నాను, మత్సరంలో ఉన్నాను, నా హృదయంలో అది ఉంది, దాన్ని బట్టి నష్టపోతా ఉన్నాను. ఇప్పుడు అలా మనం సరి చేసుకుందాం. ప్రభు బిడ్డగా మనం సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడిన యోగ్యంగా వాళ్ళు అని మోకాళ్ళని పోతాం. మోకాళ్ళని ప్రార్థనలో ఉందాం.